హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ముందుగా మన ఫింగర్ టిప్స్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్కి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ 2 yearsలో ఎన్నో టాపిక్స్ మీద టెక్నాలజీ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ మీద అయితే మనం వీడియోస్ అయితే చేయడం జరిగింది. దాదాపుగా 150 వీడియోస్ని అయితే మనం చేసాం అండ్ సక్సెస్ఫుల్గా 4000 సబ్స్క్రైబర్ మార్క్ని కూడా రీచ్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరంలో ముందుగా మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి మనకు ఒక వారం రోజుల్లో అయితే రావడం జరుగుతుంది. ఓటీటీలో మనకి చాలా మూవీస్ అయితే పైప్లైన్ అయి ఉన్నాయి. థియేటర్స్లో పెద్ద పెద్ద స్టార్స్ మూవీస్ కూడా మనం చూడబోతున్నాం. దీనికి సంబంధించి ఒక మంచి ప్రోడక్ట్ని అయితే ఈ సంవత్సరంలో మన ఫస్ట్ వీడియోగా మీ ముందుకు తీసుకొద్దామని ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. మ్యూజిక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఈ మ్యూజిక్ని ఎంజాయ్ చేసే ప్రాసెస్లో మనం డిఫరెంట్ మీన్స్ ఆఫ్ హెడ్సెట్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఈరోజు మన వీడియోలో ఒక కొత్త హెడ్సెట్ని మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను. అయితే మనం ఈ హెడ్సెట్స్ని యూజ్ చేసే ప్రాసెస్లో ఎన్నో ట్రెడిషనల్ హెడ్సెట్స్ని మనమైతే యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ హెడ్సెట్స్లో మనం చూసినట్లయితే దాదాపు 500 రూపీస్ బేసిక్ హెడ్సెట్ నుంచి 50,000 to 1 lakh వరకు ప్రీమియం హెడ్సెట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో వైర్డ్ అండ్ వైర్లెస్ హెడ్సెట్స్ కూడా మనం చూడొచ్చు. ఈ వైర్లెస్ మ్యూజిక్ హెడ్సెట్స్లో మనం చూసినట్లయితే రివర్ సాంగ్ లాంటి 1000-2000 రూపీస్ హెడ్సెట్స్ కానీ, ఆరెల్స్ హెడ్సెట్లో ప్రీమియం బ్రాండ్స్ అయినటువంటి శాంసంగ్ లాంటి హెడ్సెట్స్ కానీ మనమైతే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. అయితే దీంట్లో కామన్గా మనం ఫేస్ చేసే ఛాలెంజ్ ఏదైతే ఉందో, ఇది మనం చూసినట్లయితే ఈ హెడ్సెట్స్ ఈ విధంగా ధరించినప్పుడు మనకి సౌండ్ క్వాలిటీ ఎంతో అద్భుతంగా అనిపించినా దీంట్లో మనం మేజర్గా ఫేస్ చేసే ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, హెల్త్ పరంగా చూసుకుంటే ఇయర్ డ్రమ్స్కి అంత మంచిది కాదని అందరూ చెప్తూ ఉంటారు. సౌండ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. అయితే దీన్ని ఈరోజు మన వీడియోలో ఇగ్నోర్ చేద్దాం. ఇంకా ఇలాంటి బేసిక్ వైర్లెస్ హెడ్సెట్స్ విషయానికి వస్తే దీని మ్యూజిక్ క్వాలిటీ చాలా యావరేజ్గా ఉంటుంది. సో దీన్ని కూడా మనం పక్కన పడేద్దాం. సో ఈరోజు మన ఎపిసోడ్లో మీ ముందుకైతే ఒక ప్రీమియం హెడ్సెట్ని అయితే నేను తీసుకురాబోతున్నాను. ఈ ప్రీమియం హెడ్సెట్లో మీకు ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, అంటే ఒక డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ని అయితే మీకైతే అందించబోతున్నాయి. మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను యమహా YH-L700. ఇది ఒక ప్రీమియం హెడ్సెట్. దీని ఎంఆర్పి ధర మనం చూసినట్లయితే దాదాపు 49,000 రూపాయలుగా ఉంది. అయితే మనకు ఆన్లైన్లో మాత్రం ఇది 50% డిస్కౌంట్లో 22,000 to 23,000 రూపీస్లో అయితే అమెజాన్ ఆర్ ఆన్లైన్ సైట్స్లో అయితే మనకు అందుబాటులో ఉంది. ఈ రోజు మన ఎపిసోడ్లో ఒక మంచి వార్త అయితే ఉంది. ఏంటంటే ఇదే హెడ్సెట్స్ని మీరు యమహా స్టోర్కి వెళ్ళి కొన్నట్లయితే ఎడిషనల్ డిస్కౌంట్తో కేవలం 16,000 రూపీస్కే ఈ హెడ్సెట్ అయితే మీ ముందుకు వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ యమహా YH-L700 ఏంటి, మిగతా హెడ్సెట్స్తో పోలిస్తే ఈ హెడ్సెట్లో డిఫరెంట్ ఫీచర్స్ ఏమున్నాయి అన్నది డీటెయిల్గా వీడియోలో కవర్ చేద్దాం. పదండి. ముందుగా ఈ యమహా YH-L700A హెడ్సెట్ ఏదైతే ఉందో ఇది ఒక బల్కీ హెడ్సెట్ అని చెప్పాలి. ఇది చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే దీని సౌండ్ క్వాలిటీ డెలివర్ చేయడానికి వీళ్ళు ప్రాపర్ హై అండ్ మ్యాగ్నెట్స్ని అయితే లోపల యూజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే దాదాపు ఇది 33 hours ఆఫ్ బ్యాకప్ అయితే వస్తుంది. దీంట్లో మనకి 3D ఫీచర్స్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ మనకి లైన్ ఇన్ కనెక్షన్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. దీంట్లో కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు, మనం కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న మైక్రోఫోన్ క్వాలిటీ అయితే టాప్ నాచ్లో ఉంటుందని చెప్పాలి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ బాక్స్ని ఇప్పుడే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ బాక్స్ని బండిల్ పరంగా చూసుకున్నట్లయితే ఒక హెవీ ప్యాకేజ్లో అయితే రావడం జరుగుతుంది. ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసినట్లయితే ప్యాకింగ్ పరంగా చూస్తే దీంట్లో అయితే మనకి ఈ విధంగా అయితే హెడ్సెట్ని వీళ్ళు దీంట్లో బండిల్ చేయడం జరిగింది. ఈ బాక్స్లో ఉన్న కంటెంట్స్ విషయానికి వస్తే మనం లోపల చూసినట్లయితే ఒక యూజర్ మాన్యువల్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ యూజర్ మాన్యువల్లో మనకి డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఈ హెడ్సెట్స్ని ఎలా ఆపరేట్ చేయాలనేది బ్యాక్ సైడ్ అయితే మనం చూడొచ్చు. ఈ హెడ్సెట్ని ఒక ప్రీమియం లెదర్ కేసులో అయితే యమహా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ లెదర్ కేస్ మాత్రం చాలా చాలా బాగుంది. చాలా కాంపాక్ట్ సైజ్లో అండ్ చాలా రగ్డ్గా అయితే ఉంది. చూసినట్లయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎటువంటి డ్యామేజ్ కూడా మీ హెడ్సెట్కి జరగకుండా ఇదైతే కాపాడుతుందని చెప్పాలి. అంతేకాకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ సూట్ కేసులో చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ జిప్ ఓపెన్ చేసినట్లయితే మనకి దీంట్లో ఉన్న కంటెంట్స్ ఈ విధంగా అయితే మనం చూడొచ్చు. ఇది ఒక ఫోల్డబుల్ హెడ్సెట్ కాబట్టి మీరు దీంట్లో దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని
దీంట్లో అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా మనం ఈ హెడ్సెట్ని చూసినట్లయితే మాత్రం చాలా చాలా బాగుంది, మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందని చెప్పాలి. ఈ బాక్స్లో మనకి కొన్ని యాక్సెసరీస్ కూడా ఇవ్వడం జరిగింది. యాక్సెసరీస్లో భాగంగా మనం చూసినట్లయితే దీంట్లో వీళ్ళు ఒక యూఎస్బి కేబుల్, టైప్ సి యూఎస్బి కేబుల్, ఒక సైడ్ మనం మెయిల్ చూడొచ్చు, రెండో సైడ్ టైప్ సి కనెక్షన్ అయితే చూడొచ్చు. దీన్ని మనం హెడ్సెట్ ఛార్జ్ చేయడానికి అయితే ఉపయోగించాలి. ఈ హెడ్సెట్ని మనం 3.5 hours ఛార్జ్ చేసినట్లయితే దాదాపుగా మనకి 33 hours ఆఫ్ మ్యూజిక్ బ్యాకప్ అయితే దీంట్లో మనం చూడొచ్చు. అండ్ దీంతో పాటు ఒక లైనింగ్ కేబుల్ కూడా వీళ్ళు ఇచ్చారు. ఈ హెడ్సెట్కి మనకు ఒక లైనింగ్ కనెక్షన్ కూడా ఉంది. అంటే ఆక్సిలరీ కనెక్షన్ ఏదైతే ఉందో, మీ ఫోన్లో కనుక ఒక ఆక్స్ పోర్ట్ ఉన్నట్లయితే హెడ్సెట్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసుకుని మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఒక అడాప్టర్ని కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అంటే దీని ద్వారా మీరు ప్యారలల్గా 2 users అయితే మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ హెడ్సెట్ విషయానికి వస్తే, ఈ హెడ్సెట్ అయితే చాలా చాలా బాగుంది. మనం ఈ విధంగా మనం ఈ హెడ్సెట్ని అయితే పెట్టుకుని చూడొచ్చు. అన్ని యాంగిల్స్లో మనం చూసినట్లయితే ఈ హెడ్సెట్ చాలా మోడర్న్గా అండ్ చాలా ట్రెండీగా అయితే మీకు అనిపిస్తుంది. అండ్ ఈ బిల్డ్ క్వాలిటీ కూడా మీరు క్లోజ్గా చూసినట్లయితే చాలా చాలా బాగుందని చెప్పాలి. ఇప్పుడు ఈ హెడ్సెట్ యొక్క ఫీచర్స్ని మనం డీటెయిల్గా కవర్ చేద్దాం. దీంట్లో క్లోజ్గా మనం చూసినట్లయితే కింద మనకి ఒక ఆక్సిలరీ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ మనం చూసినట్లయితే యూఎస్బి టైప్ సి, ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్స్, అంటే మనం మ్యూజిక్ వాల్యూమ్ పెంచుకోవడానికి, అంటే ఈ హెడ్సెట్ వాల్యూమ్ పెంచుకోవడానికి ఆర్ఎల్స్ ట్రాక్ స్కిప్ చేసుకోవడానికి, కాల్ ఆన్సర్ చేయడానికి వీళ్ళు ఫిజికల్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. మధ్యలో మనం బటన్ చూసినట్లయితే ఈ బటన్ ద్వారా ఎలెక్సా ఆర్ సిరీని అయితే మనం వేకప్ చేసి వాయిస్ కమాండ్స్తో మనం మ్యూజిక్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. దీంట్లో మనకి టోటల్ 24 డ్రైవర్స్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఈ డ్రైవర్స్ చాలా చాలా మంచి మ్యూజిక్ క్వాలిటీని అయితే మనకైతే అందిస్తాయని చెప్పాలి. అండ్ ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ 3D టెక్నాలజీతో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం బటన్స్ చూసుకున్నట్లయితే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ 3Dకి అయితే వీళ్ళు సెపరేట్ బటన్స్ని అయితే ఇవ్వడం జరిగింది. మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఆర్ 3D కానీ ఎనేబుల్ చేసినట్లయితే కేవలం 14 hours ఆఫ్ మ్యూజిక్ టైం మాత్రమే ఈ వైర్లెస్ హెడ్సెట్లో అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు కొన్ని కపుల్ ఆఫ్ సాంగ్స్ని నేను ప్లే చేసి ఈ హెడ్సెట్ ఎలా ఉందో, దీని మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉందో నేను ఇప్పుడే చూస్తాను. ఏం మాట్లాడుతున్నా ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉన్న ఫీచర్ అయితే నాకు బయట సౌండ్స్ని కంప్లీట్గా బ్లాక్ చేసిందని చెప్పాలి. సో మ్యూజిక్ని అయితే నేను ప్రాపర్గా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. అండ్ ఈ హెడ్సెట్లో ఈ కుషన్స్ అయితే మాత్రం చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. లోపల మీరు చూసినట్లయితే ఇది ఒక లెదర్ మెటీరియల్తో అయితే చేయడం జరిగింది. లోపల ప్యాడింగ్ కూడా చాలా బాగుందని చెప్పాలి. పైన ఉన్న ఈ సాఫ్ట్ స్పాంజీ లేయర్ కూడా హెడ్కి చాలా మంచి కంట్రోల్ అయితే ఇస్తుంది. అండ్ ఇయర్స్ని చాలా టైట్గా అయితే ఇవి హోల్డ్ చేస్తున్నాయి. బయట సౌండ్స్ అయితే కంప్లీట్గా బ్లాక్ అవుతున్నాయి అని చెప్పాలి. ఈ హెడ్సెట్లో వీళ్ళు 3D టెక్నాలజీని అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3D టెక్నాలజీ ద్వారా మీరు ఈ హెడ్సెట్ వేసుకుని మ్యూజిక్ వినేటప్పుడు మీరు హెడ్ కనుక టిల్ట్ చేసినట్లయితే ఆ డైరెక్షన్లో మ్యూజిక్ కూడా మూవ్ అవుతుంది. అదొక ప్రీమియం ఎక్స్పీరియన్స్, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. థియేటర్లో కూడా మీకు ఒక సరౌండ్ అండ్ అట్మాస్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. కానీ మీరు హెడ్ మూమెంట్ని బట్టి మ్యూజిక్ కూడా ట్రాక్ అవడం అన్నది చాలా కొత్త ఫీచర్ అని చెప్పాలి. ఇది చాలా మంచి ఫీచర్. దీంట్లో మనకి బ్లూటూత్ 5.0 అలాగే క్వాల్కామ్ ఆప్టిక్స్ అడాప్టివ్ టెక్నాలజీని కూడా వీళ్ళైతే ఇంక్లూడ్ చేశారు. దీనివల్ల మనకి సౌండ్ క్వాలిటీ చాలా చాలా బాగుంటుందని చెప్పాలి. అండ్ ముందుగా చెప్పినట్టుగా దీంట్లో మనకి 33 hours ఆఫ్ మ్యూజిక్ టైం అయితే వస్తుందని చెప్పాం కదా. అదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఆర్ఎల్స్ ఈ 3D టెక్నాలజీ కానీ మనం యూజ్ చేసినట్లయితే, అంటే ఈ హెడ్ ట్రాకింగ్ టెక్నాలజీ కనుక మనం యూజ్ చేసినట్లయితే కేవలం మనకి 11 hours బ్యాకప్ మాత్రమే వస్తుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా మీ హెడ్సెట్ బ్యాకప్ టైం అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ టూర్స్ ఆర్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు బ్యాకప్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఆ టైంలో మాత్రం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆర్ 3D టెక్నాలజీ మీరైతే యూజ్ చేయొద్దు. హౌస్లో ఉన్నప్పుడు ఆర్ మూవీస్ అండ్ డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ వెబ్ సిరీస్ని మనం చూస్తున్నప్పుడు మాత్రం ఈ 3D టెక్నాలజీని తప్పకుండా యూజ్ చేయండి. ఎస్పెషల్లీ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీస్కి అయితే ఈ హెడ్సెట్ బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. ఈ హెడ్సెట్తో పాటు మనకి ఒక కంప్లీట్ యూజర్ గైడ్, వారంటీ కార్డ్,
అండ్ ఇన్వాయిస్ని కూడా వీళ్ళు దీంట్లో అయితే జడ్జ్ చేయడం జరిగింది. ఈ హెడ్సెట్కి మనకి 1 year వారంటీ అయితే ఉంది. రీసెంట్గా యమహా వాళ్ళు మనకి 3 years ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఇస్తున్నారని చెప్పారు. దీన్ని అయితే మీరు ఆన్లైన్కి వెళ్ళి ఆప్ చేయొచ్చు. ముందుగా మీకు చెప్పినట్టుగా ఈ హెడ్సెట్ మనకి ఎంఆర్పి ధర 49,000 రూపీస్గా ఉన్న ఆన్లైన్ సైట్స్లో 22,000 రూపీస్కే దొరుకుతుంది. అయితే మీరు యమహా మ్యూజిక్ ఇండియా సైట్కి వెళ్ళినట్లయితే కనుక అడిషనల్గా ఇంకొక 30% డిస్కౌంట్తో మనకి ఇది కేవలం 16,700 రూపీస్కే ఈ హెడ్సెట్ని అయితే మనం అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. ఈ హెడ్సెట్ చాలా చాలా మంచి హెడ్సెట్స్ అని చెప్పాలి. అయితే రెగ్యులర్గా ఉన్న హెడ్సెట్స్తో కంపేర్ చేస్తే ఈ ప్రీమియం హెడ్సెట్స్లో అప్పుడప్పుడు కొన్ని హికప్స్ అయితే వస్తూ ఉంటాయి. మదర్ బోర్డ్ ఇష్యూస్, ఛార్జింగ్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం ఇలాంటి హెడ్సెట్స్ కొనుక్కున్నప్పుడు ముందుగా మీరు అన్బాక్స్ చేసి ఆ హెడ్సెట్ ప్రాపర్గా పవర్ ఆన్ అవుతుందా, ఛార్జింగ్ ప్రాపర్గా జరుగుతుందా, అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన మ్యూజిక్ టైం అయితే వస్తుందా లేదా అని చూసుకోవాలి. యమహా సపోర్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. వీళ్ళైతే కస్టమర్ సపోర్ట్ని టాప్ నాచ్లో అయితే ఇస్తారు. ఎనీ ఇష్యూ మీరు రిపోర్ట్ చేసిన జస్ట్ 2 to 7 days ఆఫ్ టైంలోనే మీకు ఒక కొత్త హెడ్సెట్ని అయితే వీళ్ళు రీప్లేస్ చేస్తారు. దీన్ని ఎటువంటి రిపేర్ అయితే చేయరు. డైరెక్ట్గా మీరు పాత హెడ్సెట్ని అయితే ఇచ్చినట్లయితే కనుక వీళ్ళు ఒక కొత్త హెడ్సెట్తో రీప్లేస్ చేస్తారు. ఈ విషయంలో మాత్రం మీరు కొత్త హెడ్సెట్ మీరు పర్చేస్ చేసినప్పుడు ముందుగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంతటితో మనం ఈ యమహా YH-L700A యొక్క విశేషాలని మనం ముగిద్దాం. వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో మరో కొత్త టాపిక్తో నేనైతే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.